బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. సాయంత్రం అయితే చాలు షో టైంకి ఇంటిల్లిపాది టీవీల ముందు వాలిపోతున్నారు. ఈ షోలో గ్లామర్, గొడవలు, గేమ్ ప్లాన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సెలబ్రిటీలు పెద్దగా క్రేజ్ లేని వాళ్ళు లేకపోవడంతో ఆడియన్స్ లో ఆసక్తి తగ్గుతుంది. దానికోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇప్పించాలని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో అనసూయ లాంటి క్రేజ్ సెలబ్రిటీని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అనసూయ ఒకవైపు టీవీ షోస్ చేస్తూనే మరొక వైపు సినిమాలు చేస్తూ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ని సంపాదించుకుంది. రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలను ఆమె నటిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. దాంతో అనేక మూవీస్ లో ఛాన్సులు కొట్టేసిన అనసూయ ఇటీవల టీవీ షోస్ లో కూడా కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇక అనసూయ లాంటి క్రేజ్ సెలబ్రిటీ బిగ్ బాస్ షోలో ఉండాలని నిర్వాహకులు భావించారట. అందుకే ఆమెకు భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేశారట. ఈ ఆఫర్ కి అనసూయ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇవ్వనంత భారీ పారితోషికాన్ని అనసూయకు ఆఫర్ చేసినట్టుగా సమాచారం. అని కుదిరితే అనసూయ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టు అనసూయ ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 9 లో ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం లీడర్ బోర్డు టాస్క్ నడుస్తుంది. ఈ టాస్క్ లో ప్రతి రౌండ్ కి ఒక టాస్క్ పెడుతున్న బిగ్ బాస్ అందులో ఫస్ట్ వచ్చిన వారికి 100, సెకండ్ వచ్చిన వారికి 80, థర్డ్ వచ్చిన వారికి 60, ఫోర్త్ వచ్చిన వారికి 40, ఇక లాస్ట్ 20 పాయింట్స్ ఇస్తున్నారు. ఇక హౌస్ లో ఫేమస్ సెలబ్రిటీలు లేకపోవడం మైనస్ గా నిలిచింది. ఒక ఇమాన్యువల్ కాస్త కూస్తో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, కానీ మిగిలిన వాళ్ళంతా కూడా బాందాలో అల్లుకుపోతున్నారు. ఆ డమాల్ పవన్ గాడైతే కమ్మ పిశాచిలా మారిపోయాడు. రీతు చౌదరిని తెగ రుద్దేస్తున్నాడు. ఇప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని కామంతో కటకటలాడిపోవడం తప్పితే ఆటపై ధ్యాస పెట్టింది లేడు. అసలు వీడు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చాడురా బాబు అని తలలు పట్టుకుంటున్నారు జనాలు. ఇక కళ్యాణ్ పడాల కూడా తొలి 3 వారాలు కామంతో కటకటలాడిపోయాడు. 4వ వారంలో గేమ్ బాగానే ఆడాడు, కానీ మళ్ళీ 5వ వారానికి వచ్చేసరికి అతనిలోని కాట్రాజ్ మళ్ళీ బయటకు వచ్చేశాడు. తనుజ చీచీ అని కుక్కని చూసినట్టుగా అసహ్యించుకుంటున్నా కూడా చొంగ కారుస్తూ వెనకబడ్డం అయితే ఆపడం లేదు. ఇక మిగిలిన వాళ్ళలో భరణి అయితే హౌస్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా బంధాలతో బంధించేస్తున్నాడు. సంజన అయితే విచిత్రమైన బిహేవియర్ తో చిరాకు దొబ్బిస్తుంది. సుమన్ శెట్టి, శ్రీజ, దివ్య, నిఖిత, ఫ్లోరా షైని ఉన్నారు, కానీ ఆహా ఏమి ఆడుతున్నారా అని అనిపించేటట్టుగా అయితే కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తేనే కానీ ఆటకి మజా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక వచ్చే ఆదివారం అంటే హౌస్ లోకి 6 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగు పెట్టబోతున్నారు. శనివారం నాడే వీళ్ళు హౌస్ లోకి వెళ్తారు. అయితే గతంలో మాదిరిగా ఆ ఎపిసోడ్ ఆదివారం నాడు 2.0 పేరుతో గ్రాండ్ లాంచ్ గా ప్రసారం చేయబోతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్ బాస్ సీజన్ 9 కి ఊపు రావడం అయితే ఖాయం. ఎందుకంటే అలాంటి ఖతర్నాక్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారు. గత సీజన్ లో హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా వెళ్లిన తర్వాత పాత వర్సెస్ కొత్తగా ఆట మారింది. ఈ సీజన్ రణరంగం అన్నారు కాబట్టి అసలైన రణరంగం అటు వైల్డ్ కార్డు వెళ్ళాకే మొదలు కాబోతుంది. అలైక్య ఈ సీజన్ కోసం సెలెక్ట్ అయినట్టు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా ఈమె పేరు మొదటి నుంచి వినిపించింది, కానీ వైల్డ్ కార్డ్ గా పంపించడం కోసమే ఈమెను బిగ్ బాస్ ఆపారు. ఇప్పుడు కరెక్ట్ టైం చూసి 5 వారాల ఆటను చూపించి మరి హౌస్ లోకి పంపిస్తారంటున్నారు. ఇక ఈమె ద్వారా బిగ్ బాస్ గట్టిగానే రణరంగాన్ని సృష్టించబోతున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రమ్య మంచి అందగతే కూడా. అసలే హౌస్ లో కామంతో కటకటలాడిపోతున్నారు డీమన్ పవన్, కళ్యాణ్ పడాలలు. ఇలాంటి టైంలో ఈమె హౌస్ లోకి వెళ్తే ఈ పులిహోర గాళ్ళకి ఫుల్ పండగే. కానీ రమ్య తేడాలొస్తే మాత్రం తగిలించాల్సిన చోట పిగిల్స్ ని తగిలిస్తుంది. ఎందుకంటే ఈమె కోసి కారం పెడతా అనే వివాదంతోనే పాపులర్ అయింది. హౌస్ లోకి వెళ్లబోయే 6గురిలో డౌట్ఫుల్ కంటెస్టెంట్ అంటే దివ్యల మాధురినే. ఈమె ఆల్రెడీ బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. మళ్ళీ వైల్డ్ కార్డ్ గా పంపించాలని బిగ్ బాస్ టీం గతగానే ప్రయత్నాలు చేసింది, కానీ మాధురి లేకుండా నేను ఉండలేనని ఆమె ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్ అంటున్నాడు. పైగా వీళ్ళు రీసెంట్ గా చీరాల వ్యాపారం కూడా స్టార్ట్ చేశారు. వీళ్ళు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్న తరుణంలో మరి మాధురి హౌస్ లోకి వెళ్ళడం అయితే చివరి వరకు ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.